రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. గురువారం నుంచి సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. తొలి రోజు 1821 నామినేషన్లు దాఖలైనట్లు ఎస్సీసీ వెల్లడించింది. ఈ నెల 27న పంచాయతీ తొలి విడత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మంతా మకరందు నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో డిసెంబర్ 11వ తేదీన 4236 సర్పంచ్ స్థాయిలు, 37,440 వార్డుల సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులపై అతికించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 30 తేదీ వరకు గడువు ఉంటుందని రిటర్నింగ్ అధికారులు స్పష్టం చేశారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని, ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు రిటర్నింగ్ అధికారులు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి అయితే జోరందుకుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రామ పంచాయతీలో ఎన్నికల హడావిడి మొదలై చెప్పొచ్చు. ఇప్పటికే అభ్యర్థులను అంటే ఒకరు పోటీ చేస్తే ఒకరు వారిని ఉపయోగించడం, ఇంకా నేనంటే నేను ఉంటానంటూ మొత్తానికి అయితే ఎన్నికల హడావిడి అయితే గ్రామంలో మొదలైంది. మరి నిన్న తొలి రోజు నామినేషన్ అయితే దాఖలు చేసిన రాష్ట్రంలో తొలి రోజు కూడా సర్పంచ్ కు 1000 అంటే రావచ్చు, అలాగే వార్డు మెంబర్లకు అత్య సంఖ్యలో వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంకా రాష్ట్ర ఎన్నికల అంటే పంచాయతీ ఎన్నికల భక్తిలో నిన్న తొలి విడత నామినేషన్ లో మొత్తం 4236 సర్పంచ్ గాను 37,440 వార్డు సభ్యులకు ఎన్నికలకు రిటర్నింగ్ ప్రకటించారు. దాంట్లో విధంగా అంటే నామినేషన్ అయితే వేయడం జరిగింది. తొలి విడతలో 4,236 దానికి సర్పంచ్ కు 37,440 వార్డులకు ఎన్నికలకు చేశారు. దీంట్లో మొత్తం 31 జిల్లాలు అంటే తొలి రోజు 31 జిల్లాలో 4,236 సర్పంచ్ స్థానాలకు 3,242 గాను, అలాగే 37,400 వార్డులకు గాను 1821 నామినేషన్ దాఖలైనట్టు ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే నిన్న సాయంత్రం వెల్లడించింది. తొలి రోజు సర్పంచ్ స్థానాల కంటే వార్డు నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యాయి. దీంట్లో 29 అంటే ఈ నెల 29 సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు వీటిని చెల్లుబాటు అయ్యే నా అభ్యర్థుల వివరాలు కూడా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అవకాశం ఉంది. ఏ కారణంతో ఏదైనా విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలతో. మొత్తానికైతే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ అయితే విడుదల ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల సమయంలో ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. మొత్తం ఉప సర్పంచ్ సైతం అదే రోజు ఎన్నుకుంటారు. మొత్తం దీంట్లో మొదటి స్థానాలు అయితే చూసుకోవచ్చు. సర్పంచ్లకు కాకుండా వార్డు సభ్యులకి ఎక్కువగా నామినేషన్ దాఖలు అవడం అనేది ఎలక్షన్ కమిషన్ గ్రామాల్లో సందడి మొదలైంది. ఊహించిన దానికన్నా ఎక్కువగా నామినేషన్లు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మహేందర్, మరి ఇప్పటి వరకు చూసుకుంటే గ్రామ పంచాయతీలో మరి ఊర్లలో చూసుకుంటే మాత్రము వేలంపాటకి సంబంధించి కూడా చాలా చర్చనీయాంశమైందని కూడా చెప్పుకోవచ్చు. మరి చాలా జోరుగా సాగుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైపు అంటే నేను ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తున్నారు, మరొకసారి పరోక్షంగా అంటే ఏకగ్రీవాలకు కూడా ఎక్కువ తెరమిస్తున్నారు. అంటే ఏకగ్రీవాలకు గత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరుస ఉప ఎన్నికల్లో సైతం దూసుకెళ్తుంది. మరోవైపు బతుకమ్మ ఇందిరమ్మ చీరలు అంటూ వడ్డీ లేని రుణాలంటూ వైపు ప్రజలను ఆకర్షించుకుంటుంది, ఓటర్లందరూ కూడా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో అడుగు ముందుకేసింది. సాధ్యమైనంత వరకు గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు ఎక్కువ ఉత్సాహం అయితే చూపిస్తుంది. నిన్న సిరిసిల్లలో కూడా అదే 2 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఆ రకంగా ముఖ్య నేతలు అంటే బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా ఆ పనిలో ఉన్నారు. అంటే పోటీకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా అవసరమైన వాళ్ళందరికీ బుజ్జగించడం, అలాగా మొత్తంగా మ్యానిపులేట్ చేయడం చేసి ఏకగ్రీవాలకి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
మరి చూడాలి ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది, దీని ప్రభావం వచ్చేటువంటి పరిస్థితి అంటే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఆ ప్రక్రియ అయితే బీఆర్ఎస్ వేగవంతం చేసింది. నేరుగా ప్రత్యక్ష ఎన్నికలకి కాంగ్రెస్ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ధీమవుతోంది. బీజేపీ కూడా దాదాపు అన్ని రాష్ట్ర మొత్తంగా కూడా పోటీ గట్టి చేయాలన్నట్టుగా గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.